సినిమా త్రూ కొన్ని ఇల్యూషన్స్ కైండ్ ఆఫ్ ఒకటి క్రియేట్ చేయబడ్డాయి అని చెప్పారు. ఇప్పుడు సెకండ్ ట్రైలర్ లో ఏదైతే ఉందో ఇంట్లో ఉన్న ప్రతిదీ కూడా ఒక కైండ్ ఆఫ్ ఇల్యూజన్. అవును, దాన్ని కొంచెం హిప్నటైజ్ చేయడానికి యూజ్ అయ్యే కైండ్ ఆఫ్ ఒక సినారియో క్రియేట్ చేయబడ్డాయి ప్రతిదీ కూడా. పర్ఫెక్ట్. సో ఆ ఇల్యూషన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు అది ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేసేలా ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ రెండు చేయాలి, ఆడియన్స్ ని కన్ఫ్యూజ్ చేయాలి, వాళ్ళని అట్ ద సేమ్ టైం వాళ్ళ ఈగో అనేది సాటిస్ఫై కూడా చేయాలి. మనం కన్ఫ్యూజ్ చేయక్కర్లేదు, ఆడియన్స్ కి క్లారిటీగా చెప్పగలిగితే చాలు. అది క్లారిటీగా చెప్పడం ఒకటి, చూపించడం ఒకటి. చూపించడం ద్వారానే ఎక్కువ, విజువల్ ద్వారానే ఎక్కువ కమ్యూనికేట్ అవుద్ది జనరల్గా. అది సినిమాలో ప్రాపర్గా ఇది ఇలా జరిగింది కాబట్టి హిప్నటైజ్ అయ్యారు అనేది అది ప్రాపర్గా కన్వే చేసాం అంతే. అందుకని మాకు అసలు ఆ విషయంలో డౌట్ లేదు. నెక్స్ట్ ఆడియన్స్కి ఆ హిప్నటైజ్ ఈ పాయింట్స్ ఇవి వచ్చినప్పుడు మాత్రం ఒక ఫ్రెష్ సినిమా మనం చూస్తున్నాము. స్టార్ ఇమేజ్ అనేది పక్కన పెడితే సినిమా లోపలికి వెళ్ళిపోతారు. ఫస్ట్ హాఫ్ ఎంత ప్రభాస్ గారి ఫ్యాన్స్ వాళ్ళందరూ ఫుల్, అది ఫ్యాన్స్కి సంబంధించిన స్టఫ్ అంతా ఇది ఉంటుంది. వన్స్ కథ స్టార్ట్ అయిన తర్వాత తెలియకుండా కథలోకి వెళ్ళిపోతారు. కథలోకి వెళ్ళిపోయి నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఈయన ఎలా యాక్ట్ చేస్తున్నారు అనే దీంట్లోకి వెళ్ళిపోతారు. ఈ ప్రభాస్ గారిని మాత్రం నాకు తెలిసి అస్సలు ఎవరు మిస్ అవ్వరు అనుకుంటున్నాను. లేదు, ఎప్పుడంటే మీరు చెప్పిన